అందరికీ షలోం. ప్రార్థన. మహోన్నతుడా, మహిమాస్వరూపి, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానములో అనుదినమును మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచుచున్నలకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ వాక్యమును మా పాదములకు దీపములుగా చేసుకుంటూ నడుస్తున్న మాకు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా తండ్రి మీరు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీ యొక్క జ్ఞానమును మీ యొక్క శక్తిని మాకు మెండుగా దయచేస్తున్న విధానం బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచికరైన నజరేయుడైన యేషువ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. ప్రవక్త అయిన దెబోరా మరి బారాకు వారు జీవితంలో విజయం పొందుకున్న విధానం బట్టి అదోనై వారిని స్తుతి గీతములతో ఆరాధిస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 20 న్యాయాధిపతులు 5వ అధ్యాయము 20 వచనము నుంచి మనము చివరి వరకు ఈ దినము ధ్యానించుకుంటున్నాం. కీషోను వాగు నుండి వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పోని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి శూరులను త్రొక్కెను. అదోనాయ్ దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహా శాపము నిలుపుడి. అదోనాయ్ సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి ఎలోహిం సహాయమునకు వారు రాలేదు. కయనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో ఆ మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పరుండెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడే పడి చచ్చెను. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను.
రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగునే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకునిచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకుందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొని వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. అదోనాయి శత్రువులందరూ అలాగునే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉదయించుదురు. అలా పాడి తర్వాత దేశము 40 సంవత్సరము నిమ్మలగా నుండెను. వీరు దెబోరాను, బారాకు, సిసేరాను మరి చంపే ప్రయత్నంలో వారి సైన్యాన్ని ఎదిరించే మరి సమయంలో యాయియేలు అనే స్త్రీ సిసేరాను చంపినట్లుగా మనం అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతని సిసేరా గురించి ఆమెకి తెలుసు, అది అంత చెడ్డవాడు అని. అలా తెలిసినప్పుడు అతనికి ఆశ్రయం ఇచ్చినట్లే ఇచ్చి, దాహం ఇచ్చినట్లే ఇచ్చి, సొలసి పడినప్పుడు అతన్ని చంపి మరి ఎలోహిం వారిని ఆశ్రయించువారు వారికి సహాయం చేసినది కాబట్టి ఆమెను దీవెన నొందుతుంది అని, ఆశీర్వాదింపబడుతుందని అధ్యాయం మనం గమనించాం. ఇప్పటి కాలంలో యుద్ధాలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి నీతిని న్యాయాన్ని జరిగించే క్రమములో నీవు నేను ఎదుర్కొనే ఆటుపోట్లను మనము జాగ్రత్తగా గమనించి నడిచినట్లయితే ఎలోహిం వారు మనకు విజయం చేకూరుస్తారు. అలాగున మన ద్వారా ఎలోహిం వారికి ఘనత మహిమ చెల్లుతుంది. ఆమేన్.